హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమకై 32వ భాగాన్ని వినేద్దాం. వికాస్ నవ్వుతూ మీ ఆనందాలని నాకు కూడా చూడాలని ఉంది, నేను వస్తాను అని చెప్పి తను బదులు ఇంకొకరిని వెయిట్ చేస్తున్న పేషెంట్ని చూడ్డానికి అక్కడికి రమ్మని చెప్పి సూర్య దగ్గరికి వెళ్ళాడు వికాస్ జైతో పాటు. విజయ్ సూర్యతో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు. అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు నాకు అండగా ఉండన్నా అది చాలు నాకు అని చెప్తూ ఉన్నాడు విజయ్. జై సూర్యతో నువ్వు పర్ఫెక్ట్లీ హెల్తీ అని అంటున్నారు డాక్టర్. మాటల్లో తెలిసింది సూర్య తను పల్లవి క్లాస్మేట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ అని. పల్లవిని చూడాలి, చాలా రోజులైందని మనతో పాటు వస్తున్నాడు అంటాడు జై. ఓ సూపర్ జై, నువ్వు పల్లవిని కలిసావా? పోనీలే, ఇన్నాళ్ళకైనా ఓ మంచి పని జరిగింది. ఇప్పుడు తను ఎక్కడుంది అని అడిగాడు సూర్య. పల్లవి, ప్రణవి, ప్రజయ్ అందరూ మా ఇంట్లోనే ఉన్నారు సూర్య, ఇప్పుడు మనం బయలుదేరి వెళ్దాం అంటాడు జై. ఆ వీరేంద్రని వదలకూడదు జై, వాడి వల్ల ఇదంతా జరిగింది అని సూర్య ఇంకేదో చెప్పేలోపే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సూర్య, నాకైతే నిన్నుగా ప్రణవికి చూపించాలని ఉంది అంటాడు జై. ప్రణవి గురించి మాట్లాడేసరికి సూర్య కూడా హ్యాపీగా వెళ్దాం జై అని అందరూ కలిసి బయలుదేరారు. విజయ్ కూడా వస్తానని అంటే ఎవరికి ఏం చెప్పకుండా తీసుకెళ్లాడు జై అందరినీ. ఇంట్లోకి రావడంతోనే ప్రణవి ఎదురొచ్చింది సూర్యకి. జై వెనకే వికాస్, విజయ్ వచ్చి లోపల కూర్చున్నారు. సూర్య ఆనందాన్ని చూడాలని ప్రణవి అని అంటూ పక్కన ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా ప్రణవిని ఆనందంగా హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు సూర్య. చాలా రోజుల తర్వాత సూర్యలో ఏదో కొత్త ఆనందం కనపడింది ప్రణవికి. కాసేపటి వరకు ఏం మాట్లాడలేదు ప్రణవి. మొన్నటి వరకు నేను నీ భార్యనని ప్రణవి చెప్పినా కూడా దూరంగానే ఉన్నాడు సూర్య. ఇప్పుడు అలా కాదు, లండన్లో ఉన్నప్పుడు తన పక్కన ఉంటే ఎలా ఉండేదో అలా అనిపించింది ప్రణవికి. వెనకే మిస్టర్ పానక్ కనపడితే వెంటనే సూర్య పానక్ దగ్గరికి వెళ్ళి, హాయ్ అంకుల్, వెన్ డిడ్ యూ కేమ్ బ్యాక్ టు ఇండియా, ఎప్పుడొచ్చారు మీరు అని అడిగాడు. కృష్ణగా ఉన్నప్పుడు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు సూర్య తనతో అని ఆలోచిస్తున్నారు పానక్. ఆయన వెనక వస్తున్న ప్రజయ్ని చూసి నా బంగారు కొండ అని ఎత్తుకుని వాడి చేతిపై ముద్దు పెట్టాడు సూర్య. అదంతా పక్కనే నిలబడి చూస్తున్న పల్లవిని చూసి, హాయ్, నా పేరు సూర్య, మీరు పల్లవి కదా, నేను మిమ్మల్ని జై ఫోన్లో చూశాను అని జై ఎంతగా పల్లవి కోసం పరితపించాడో, ఎలా పల్లవి కోసం జై సూర్య ఇద్దరు కలిసి తిరిగారో కూడా చెప్పాడు సూర్య నవ్వుతూ. ప్రణవికి చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన సూర్య నార్మల్ అయ్యాడు, తనకి అన్నీ గుర్తుకు వచ్చాయని. ఆ విషయం అక్కడ అందరికీ అర్థమైంది. జై సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య అని రాఘవ, లక్ష్మీ గారుల్ని చూపిస్తూ అమ్మా నాన్న అని చెప్పాడు. సూర్య వెళ్ళి వాళ్ళకి నమస్కరించాడు. పక్కనే ఉన్న లావణ్య పేరెంట్స్ని చూపించి వీళ్ళు మా మేనమామ, అత్తయ్య, అమ్మకి అమ్మ వదినలు అని చెప్పాడు. వాళ్ళు కొత్తగా చూస్తున్నారు సూర్యని. తమకి తెలిసిన కృష్ణలా మాత్రం అస్సలు లేడని. అక్కడే నిలబడి తనని చూస్తున్న లావణ్యని చూసి తను అని అడిగాడు సూర్య జైని. ఆ ఒక్క మాట లావణ్యకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. అంటే సూర్యకి తన గతం గుర్తుకు రాగానే తనని మర్చిపోయారని అర్థం చేసుకుని వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటుంది లావణ్య. తను మా లావణ్య లవ్, నా మరదలని అని జై చెప్తూ ఉండగానే, ఎస్ నాకు తెలుసు జై, లండన్లో ఉన్నప్పుడు నువ్వు అప్పుడప్పుడు తనతో మాట్లాడేవాడివి కదా ఫోన్లో, తనే కదా ఊరు దాటి రాదు ఈ కాలం అమ్మాయిలా అస్సలు ఉండదని, పెళ్ళంటూ చేసుకుంటే పాడి పంటలు, సినిమాలో సూపర్ స్టార్ కృష్ణలా భూమిని బంగారం చేసేవాడిని చేసుకుంటా అని చెప్పేది తనే కదా అని లావణ్య దగ్గరికి వెళ్ళి, మీరంటే నాకు చాలా గౌరవం, మీ మాటల్లో ఉన్నంత స్వచ్ఛమైన మనసు కలవాడు మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను అంటాడు సూర్య. తన గురించి సూర్యగా ఉన్నప్పుడు కూడా తెలుసని లావణ్య కొంత హ్యాపీగా ఫీల్ అయింది. నవ్వుతూ చూసింది సూర్యని. థ్యాంక్ యూ, మీ మంచి మనసుతో కోరుకున్నందుకు అంటుంది లావణ్య. మిస్సెస్ అవా, సూర్య చాలా హ్యాపీగా ఉంది అని నిన్ను చూస్తుంటే అని అంటే, వాట్, ఎంత బాగా మాట్లాడుతున్నారా అంటే మీరు తెలుగు, హౌ, ఎలా అని అడిగాడు సూర్య. నేర్చుకున్నాను, మీరు లేరు కదా లండన్లో, మరి మీ అంకుల్ తెలుగు మాట్లాడుతుంటే కరెక్ట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకే నేను ఇలా అని నవ్వుతారు మిస్సెస్ అవా. మీరు చాలా గ్రేట్ ఆంటీ, మీకు చాలా కష్టమైన యాక్సెంట్ ఎంత బాగా అడ్జస్ట్ అయ్యారో అని అంటాడు సూర్య. నీకంటే ఆంటీనే బెటర్, నీకు మీ నాన్నకి నేర్పించిన తెలుగేదో ఆంటీకి నేర్పించినా నాకు ఏదో ఒక అవార్డు వచ్చేది, టైం కూడా సేవ్ అయ్యేది అంటాడు సూర్య నవ్వుతూ ప్రణవి పక్కగా చేరి. సూర్య అంతకు ముందులా మాట్లాడుతుంటే పిచ్చి సంతోషంలో ఉంది ప్రణవి. సూర్య, ఇంకో విషయం, ఒక వారంలో నాకు పల్లవికి పెళ్ళి అని చెప్పాడు జై. ఓ, ఇంత మంచి న్యూస్ ఇంత లేట్గా చెప్పేది అని అంటూ జై పక్కకు చేరి, అంటే నీ లైఫ్లో ఉన్న ఫ్రీడమ్ కూడా పోతుంది జై, ఐ పిట్ యూ అని అల్లరి చేయడం మొదలుపెట్టాడు సూర్య. జై సూర్య మాటలకి నవ్వుకుని,
సరే సూర్య, నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత నీతో చాలా మాట్లాడాలి అని ప్రణవి వైపు చూసి తీసుకెళ్ళు అని చెప్పాడు జై. సూర్య ప్రణవి పైకి వెళ్ళగానే, నాన్న తను విజయ్ ఎమ్మెల్యే, సూర్య నిలబెట్టాడని చెప్పాను కదా అంటాడు జై. అవును జై అని రాఘవ్ గారు అంటుంటే విజయ్కి తన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పరిచయం చేశాడు జై. విజయ్ అందరినీ చూస్తూ లావణ్య దగ్గరికి వచ్చేసరికి చూపు తిప్పుకోలేకపోయాడు. కాస్త తడబడుతున్నాడు తన గురించి రాఘవ్ గారు అడుగుతుంటే చెప్పడానికి. అది చూసిన జై నవ్వుకొని, లావణ్య కాస్త కాఫీ తీసుకురా అని చెప్పాడు. లావణ్య కిచెన్లోకి వెళ్ళగానే తన గురించి ఎలాంటి తడబాటు లేకుండా చెప్పాడు. విజయ్ని చూస్తుంటే మనిషి బాగానే ఉన్నాడు, పైగా ఎమ్మెల్యే, సూర్య సెలెక్ట్ చేశాడు అని అంటే అతను ఎలాంటి వాడో అర్థమైంది జైకి. ఈ విషయం ముందు ఇంట్లో వాళ్ళతో సూర్యతో ఒకసారి డిస్కషన్ చేయాలి అనుకున్నాడు జై. లావణ్య కాఫీ ఇస్తుంటే కూడా తన చూపంతా లావణ్య మీదే పెట్టాడు విజయ్. మళ్ళీ అంతలోనే కాస్త కంగారు పడ్డాడు. సూర్య అన్నకి బాగా కావలసిన వాళ్ళని తనకి తాను చెప్పుకున్నాడు, పిచ్చి వేషాలు వేయకు అని. తర్వాత జై ఫ్రెష్ అయి వచ్చి ప్రజయ్ని ఎత్తుకుని రాఘవ్ గారిని చూస్తూ, నాన్న రాజా అంకుల్తో కాస్త మాట్లాడాలి, మనం వెళ్దామా అని అడిగాడు జై. విషయం ఇది అని జై చెప్పకపోయినా ఇప్పుడే వెళ్దాం పదా అని రాఘవ్ గారు జై ప్రజయ్ని తీసుకుని బయటికి వెళ్ళారు. లక్ష్మి గారు, లావణ్య మదర్ మిసెస్ అవా కిచెన్లోకి వెళ్ళారు. శ్రీరామ్ గారు, పానకాలరావు హాల్లో కూర్చొని లైటింగ్ వాళ్ళు కాల్ చేశారు అని ఏదో మాట్లాడుతుంటే వికాస్, పల్లవి ఇంటి ముందర కాంపౌండ్లోనే ఉన్న చెట్టు నీడలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వికాస్ పక్కనే కూర్చున్న విజయ్ ఏం చేయాలో తెలియక పల్లవిని, పక్కనే ఉన్న లావణ్యను అప్పుడప్పుడు వద్దు అని అనుకుంటూనే చూడడం మొదలుపెట్టాడు. కాస్త భయంగానే. లావణ్య దృష్టి దాటిపోలేదు అది, కానీ లావణ్య పట్టించుకోలేదు. అక్కడ రాజారాం గారి ఇంటికి వెళ్ళారు జై, రాఘవ్ గారు ప్రజల్ని తీసుకొని. ఏంట్రా, ఏదైనా పనుంటే కాల్ చేస్తే నేనే వచ్చేవాని కదా, పిల్లాడితో ఎందుకు ఇబ్బంది అని రాజారాం గారు అంటుంటే, మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్ అని జై ఫోన్ తీసి ఒక వీడియో చూపించాడు రాజారాం గారికి. అది చూసిన ఆయన నోట మాట రాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసిన ఆయన భార్య సీత గారు అలానే ఉండడంతో ఏమైందో అర్థం కాక అలానే చూస్తున్నారు రాఘవ్ గారు. ఇది నీకెలా దొరికింది, ఇదంతా నిజమా అని కన్నీళ్లు పెట్టుకున్నారు రాజారాం గారు. అవును అంకుల్, ఇదంతా నిజమే, అందుకే మీ దగ్గరికి వచ్చాను అంటాడు జై. అసలేం జరుగుతుంది, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు జై అంటారు రాఘవ్ గారు. చెప్తాను నాన్న, పల్లవి ఎవరో కాదు, రాజారాం అంకుల్ సొంత తమ్ముడి కూతురు అంటాడు జై. ఏమంటున్నావు జై, ఎలా అని అడిగితే, ఈ వీడియోలో ఉన్నది పల్లవి తల్లిదండ్రులు. పల్లవి నిశ్చితార్థం ఆ వీరేంద్రతో ఆపడానికి వాళ్ళు ప్రాణత్యాగం కూడా చేయడానికి వెనకాడలేదు. అందుకే ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి తమ బిడ్డకు తాము దూరం అయితే పల్లవి అనాథలా మిగలకూడదని శ్రీనివాస్ అంకుల్, పల్లవి ఫాదర్, తన అన్న వివరాల గురించి ఈ వీడియోలో చెప్పి ఆ ఫోన్ ఆయన చనిపోయే ముందు పల్లవి చేతిలో పెట్టారు. కానీ పల్లవికి ఎందుకు వాళ్ళ నాన్న ఫోన్ చేతిలో పెట్టాడో తెలియదు. అప్పుడు తనకి అంత టైం లేదు. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో ఆ ఫోన్ గురించి పట్టించుకోలేదు. తను మన ఇంటికి వచ్చాక ఆ ఫోన్ ఆఫ్ చేసి నా దగ్గరే ఉంచుకొని తనకి నా ల్యాప్టాప్ ఫోన్ ఇచ్చాను. అందుకే పల్లవి కూడా ఆ ఫోన్ గురించి మర్చిపోయింది. ఆ వీరేంద్ర బెడ్కే పరిమితమయ్యాక నేను ఒకసారి ఆ ఫోన్ ఆన్ చేసి చూశాను. ఎందుకంటే పల్లవి తన తల్లిదండ్రులు చనిపోయే రోజు జరిగింది మొత్తం నాకు వివరంగా చెప్పింది. అప్పుడే అనుకున్నాను, శ్రీనివాస్ అంకుల్ చనిపోయే ముందర కూడా పల్లవి చేతిలో ఫోన్ పెట్టాడు అని అంటే అందులో ఏదో ఉంది అని నాకు అనిపించింది. అందుకే ఫోన్ చెక్ చేశాను. అందులో ఈ వీడియో ఉంది. పల్లవికి చెప్పాలనిపించింది, నీకంటూ ఉన్నారని, కానీ అంకుల్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో పల్లవిని అని చెప్పలేదు అని చెప్పాడు జై. రాజారాం గారు చాలా బాధపడుతూ, మా నాన్న కులగోత్రాలు పట్టింపు కారణంగా నా తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చాక తెలిసింది విషయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా తమ్ముడు చెప్పాడని, ఆ విషయం నాన్నకి నచ్చక మాట పెరిగి తమ్ముడిని ఇంట్లో నుండి వెళ్ళిపో అని నాన్న అన్నారని తెలిసింది. పట్టుదల కలవాడు వాడు కూడా నాన్న వెళ్ళు అని అనగానే ఇంట్లో నుండి వెళ్ళిపోయి వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అప్పటికే వాడి కోసం నేను వెతుకుతుంటే తెలిసింది ఊరు వదిలి భార్యతో సహా బతుకుదేరువు కోసం వెళ్ళిపోయాడని. కానీ చాలా చోట్ల వాడి కోసం ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు అని మెల్లగా నాన్న కూడా చనిపోవడంతో సీను ఎక్కడున్నా బాగుంటే చాలు అనుకున్నాను. ఏదో ఒకరోజు వాడి కోపం తగ్గి ఇంటికి వస్తాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడు ఈ లోకంలోనే లేడు అని చాలా బాధగా ఉంది రాఘవ అని రాఘవ్ గారి భుజంపై తల పెట్టుకుని బాధపడ్డారు రాజారాం గారు. ఊరుకో రాజా, జరిగింది మనం మార్చలేం కదా. అయినా నువ్వు నీ తమ్ముడి కోసం ఎంతగా వెతికావో, ఎంతగా బాధపడ్డావో, ఎన్నిసార్లు మీ నాన్నతో నీ తమ్ముడి కోసం గొడవ పడ్డావో నాకు తెలుసు. బాధపడకు, ఇప్పుడు అయిపోయిన దాని గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది, నీ తమ్ముడు కూతురు గురించి ఆలోచించు అంటారు రాఘవ్ గారు. నిజమే రాఘవ, ఆ అమ్మాయి పల్లవి మన జైకి అని అనుకున్నప్పుడే మాకు దగ్గరైంది. నేను అనేవాణ్ణే కదా నాకు ఆడపిల్ల ఉంటే జైకిచ్చి పెళ్లి చేసేవాణ్ణని.
కానీ ఉన్నది ఒకడే ఒక కొడుకు. పోనీలే, ఇలా అయినా నా తమ్ముడి కూతురుతో జై పెళ్లి జరుగుతుంది, సంతోషం. కానీ నాదో సందేహం అంటారు రాజారాం గారు. ఏంటి అని రాఘవ్ గారు అడిగితే, ఏం లేదు రాఘవ, కనీసం ఇన్నేళ్లలో ఒకసారి కూడా తన తండ్రి తరపు వాళ్ళు సీను ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో కూడా ఎంక్వైరీ చేయలేదు. కనీసం దగ్గరికి తీసుకోవాలని కూడా అనుకోలేదని మా మీద పల్లవికి ఏదైనా కోపం కానీ ఉంటే ఎలా? పాపం చిన్నప్పటి నుండి ఎటువైపు నుండి బంధువులు లేక ఒంటరిగా తల్లిదండ్రుల లోకంగా బతికిన అమ్మాయి కదా, మమ్మల్ని తన వాళ్ళగా అంగీకరిస్తుందా అని నా సందేహం రాఘవ అంటారు రాజారాం గారు. అలాంటి సందేహం పెట్టుకోకు రాజా. పల్లవి గురించి తనకి నువ్వు తన పెదనాన్నని తెలిస్తే చాలా సంతోషపడుతుంది. పద, ఇప్పుడే వెళ్దాం. నీది అనుమానం మాత్రమే అని నీకే అర్థమవుతుంది అంటారు రాఘవ్ గారు. నువ్వు చెప్పిందే నిజం కావాలని కోరుకోవడం తప్ప నేనేం చేయగలను? వెళ్దాం అని రాఘవ్ గారు చెప్పి తన భార్య వైపు చూసి, పద సీత, వెళ్ళి మన కూతురిని చూసుకుందాం అని అంటారు రాజారాం గారు. 10 నిమిషాల్లో బయలుదేరారు అక్కడి నుండి. ఇంట్లోకి రాగానే పల్లవి, లావణ్య, వికాస్ హాల్లో కూర్చొని జై చిన్నప్పటి ఆల్బమ్ చూస్తున్నారు. విజయ్ మనిషి మాత్రమే అక్కడున్నాడు. మనసు మాత్రం నవ్వుతున్న లావణ్యని చూస్తూ బిజీగా ఉంది. లోపలికి వస్తున్న రాఘవ్ గారిని చూసి పక్కకు వెళ్దామన్న లావణ్య, పల్లవి పైకి లేచారు. అమ్మ పల్లవి, ఒక్క నిమిషం అని రాఘవ గారు రాజారాం గారిని చూపిస్తూ, ఈయనెవరో తెలుసా అని అంటుంటే, నాకెందుకు తెలియదు మావయ్య, మీ బెస్ట్ ఫ్రెండ్ రాజా అంకుల్ కదా, 2 సార్లు చూశాను కదా ఈ మధ్యలో అంటుంది పల్లవి. నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, ఈయన స్వయాన మీ నాన్నకి అన్న, అంటే మీ పెదనాన్న అని చెప్పారు రాఘవ గారు. అది విని పల్లవి ఆనందంగా, ఏంటి మావయ్య మీరు చెప్పేది అని కన్నీళ్లు వస్తుంటే, తనకంటూ పుట్టింటి వారు కూడా ఉన్నారని ఇక మాటలు రాక అలానే ఉంది, కాస్త ఆశ్చర్యంతో ఆనందంతో. అది విన్న లక్ష్మి గారు, ఏంటండి మీరనేది? రాజా అన్నయ్య వాళ్ళ తమ్ముడు కూతురు మన పల్లవినా? చాలా సంతోషంగా ఉంది అని విషయం ఇప్పుడెలా తెలిసింది అని అడిగారు. జై చెప్పాడు అని జై రాజారాం గారికి చెప్పింది మొత్తం అందరికీ చెప్పాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పల్లవి మాత్రం తన తండ్రి చనిపోయే ముందు తనకి ఫోన్ ఇవ్వడం గుర్తు చేసుకోగానే ఆ రోజు తన పేరెంట్స్ ఇద్దరు చనిపోవడం గుర్తొచ్చి ఏడ్చేసింది. అప్పుడు పల్లవి పక్కన రామిరెడ్డి గారు తప్ప ఎవరూ లేరు అండగా. కానీ ఇప్పుడు తనకంటూ తన కుటుంబం, ఒక కుటుంబం, స్నేహితులు, ఆప్తులు అందరికీ మించి ప్రాణంలా చూసుకునే తన ప్రేమ జై ఉన్నాడు. అది గుర్తుకు రాగానే తన తల్లిదండ్రులు బ్రతికే ఉంటే ఈరోజు ఎంతో సంతోషపడేవారు. నాకు ఎలాంటి తోడు కావాలని వాళ్ళు అనుకున్నారో అలాంటి కుటుంబంలోకి తను కోడలుగా వెళ్తుందని ఎంత సంతోషంగా ఉండేవాళ్ళని తనకి తాను చెప్పుకొని సర్దుకుంది. అమ్మ పల్లవి అని రాజారాం గారు తన దగ్గరికి తీసుకుని అంటారు. పక్కనే సీతగారు కూడా, మా మీద నీకు కోపం లేదా అని అడిగారు రాజారాం గారు. మా నాన్న చెప్పేవారు పెదనాన్న అప్పుడప్పుడు, మా అన్నయ్య లేని టైంలో మా ఇంట్లో మా ప్రేమ విషయం తెలిసి గొడవ జరిగిందని. మా అన్నయ్యే ఉండుంటే నాన్నని ఏదోలా కన్విన్స్ చేసి మా పెళ్లికి ఒప్పించేవాడు, ఇలా అందరికీ దూరమై బ్రతకాల్సి వచ్చేది కాదని అన్నారు అని చెప్పింది పల్లవి. చాలమ్మా, ఇకపై మేమున్నాం నీకు, మేమే ఇప్పటి నుండి నీకు తల్లిదండ్రులం. నా బిడ్డగా నీకు ఎటువంటి లోటు కనపడకుండా చూసుకుంటాను. నా తమ్ముణ్ణి నీలో చూసుకుంటాను. వాడికి నేను చేయాల్సినవి నీకు చేసి మన మధ్య బంధం నిలుపుకుంటాను అని సంతోషంగా చెప్పారు రాజారాం గారు. సూర్య, ప్రణవి కూడా మొత్తం విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిస్టర్ అండ్ మిసెస్ పానక్ జైని చూస్తూ, అల్లుడు, అందరికీ ఒక అత్తమామ ఉంటారు, నీకు మాత్రం డబుల్ ధమాకా. ఇటు మేము, అటు రాజారాం గారు. జాగ్రత్త అల్లుడు, మా బిడ్డ కంట్లో కూడా నలుసు పడకూడదు అని నవ్వుతారు. పల్లవికి మీరిద్దరు మాత్రమే కాదు, మేము ఉన్నాం. పల్లవి, లావణ్య, ప్రణవి 3 బిడ్డలు నాకు అని అంటారు శ్రీరామ్ గారు. పల్లవికి చాలా ఆనందంగా ఉంది. తన కోసం నిలబడిన ప్రతి ఒక్కరిని చూసుకుంటూ తన సంతోషాన్ని చూస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్ వికాస్ దగ్గరికి వెళ్ళి, చూడు వికాస్, ఇంతకంటే మంచి రోజు నా జీవితంలో ఉంటుందా అని ఆనందంగా ఎక్సైట్ అవుతూ చెప్పింది పల్లవి. నువ్వు చాలా లక్కీ పల్లవి, ఇంతమంది ప్రేమ నీకు దొరికినందుకు అంటాడు వికాస్. అందరూ సంతోషంగా ఉన్నారు. భోజనం వేళ కూడా అయింది. ముందు అందరూ రండి, కలిసి తినాలి అని లక్ష్మి గారంటే, అవును అని అందరూ హాల్లో కింద కూర్చున్నారు లైన్గా. పల్లవి, ప్రణవి, లావణ్య, మేం వడ్డిస్తాం ఈరోజు, మీరంతా కూర్చోండి అని అందరికీ కూర్చోబెట్టారు. రాఘవ్ గారి దంపతులు, శ్రీరామ్ గారి దంపతులు, రాజారాం గారి దంపతులు, పానకాలరావు గారి దంపతులు 2 జంటలు ఎదురెదురుగా కూర్చుంటే జై, సూర్య ఒకవైపు, వికాస్, విజయ్ ఇంకోవైపు కూర్చున్నారు. మాట్లాడుకుంటూ సంతోషంగా అందరూ భోజనాలు చేస్తున్నారు. జై, సూర్య మాత్రం అప్పుడప్పుడు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఎవరికి అర్థం కాకుండా. లావణ్య రైస్ బౌల్ తీసుకుని వడ్డిస్తూ విజయ్ దగ్గరికి వచ్చింది. అప్పటికే పెరుగు వేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు విజయ్. బట్ లావణ్య వచ్చి అన్నం పెట్టనా అని అడిగింది. మొదటిసారి లావణ్య తనతో మాట్లాడిన మాటకి పరవశిస్తూ
అన్నాడు. పాపం లావణ్య సరే అని కాస్త తీసిపెట్టింది. రైస్ పెడుతున్న లావణ్యని చూస్తూ చాలు అని అనడం లేదు విజయ్. చాలు అని అనలేదు కదా లావణ్య. అతనికి ఇంకా కావాలేమో అని ఇంకాస్త పెట్టింది. అయినా విజయ్ నోటి నుండి చాలు అనే పదం రాకపోతే కొంచెం అనుమానంగా ఇంకా కావాలేమో అని ఇంకొంచెం పెట్టింది. ఇదంతా చూస్తున్న విజయ్ ధ్యాస ఎక్కడో ఉందని కావాలని ఫోన్ చేతులు పట్టుకుని హలో హలో ఎవరు అని కాస్త గట్టిగా మాట్లాడాడు. అప్పుడు స్రోలోకి వచ్చాడు విజయ్. చూస్తే తన ప్లేట్లో చాలా రైస్ ఉంది. అంత తను తినలేడని అటు ఇటు చూస్తూ చాలు అని అన్నాడు. అప్పుడు ఆపింది లావణ్య రైస్ పెట్టడం. ఇప్పుడేం చేయాలి అని అనుకుని పెరుగు కాకుండా మళ్ళీ పప్పు కూర రసం అని అంటూ రెండోసారి మొదలుపెట్టాడు విజయ్. అందరికీ అతను తినేది చూస్తుంటే కాస్త ఆశ్చర్యం నవ్వు వచ్చాయి. చాలా కష్టపడుతూ తింటున్నాడని అందరినీ చూసి నాది ఇప్పుడే అవ్వదు కానీ మీరు లేవండి, నేను రెండో బ్యాచ్తో పాటు కలిసిపోతాను అంటాడు విజయ్. అలా అందరూ లేవగానే పల్లవి ప్రణవి లావణ్య కూర్చున్నారు. సూర్య మేం వడ్డిస్తామని వాళ్ళకి పెడుతుంటే అందరూ మాట్లాడుకుంటూ తింటున్నారు. కానీ విజయ్ మాత్రం మాట్లాడలేక తినలేక నానా అవస్థలు పడి ఎలాగో మొత్తం తిన్నాడు. అది చూసిన కావాలని ఏం తమ్ముడు ఇంకొంచెం పెట్టనా అని అడిగాడు. వద్దు అని మాట కూడా చెప్పలేక చేతితో వద్దు అని చూపిస్తూ అతి కష్టంగా పైకి లేచాడు విజయ్. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంటే విజయ్ ఇబ్బందిని గమనించిన సూర్య అన్నం ఎక్కువైతే వదిలేయచ్చు కదా విజయ్, ఎందుకు అంత కష్టాన్ని అని అడిగాడు. అన్నం పెట్టించుకునే ముందు నేను చెప్పుండాలి చాలు అని, కానీ నేను చెప్పలేదు. అన్నం వేస్ట్ చేయడం ఎందుకన్నా, అది పండించడానికి రైతు ఎంత కష్టపడుంటాడో. కానీ మన దురదృష్టం ఏంటంటే పండించిన రైతు కూడా తన పంటని కడుపు నింపుకోవడానికి బదులు అప్పు తీర్చుకోవడానికి అమ్ముకుంటున్నాడు. అది గుర్తుకు రాగానే ఒక మెతుకు కూడా వదలబుద్ధి కాలేదు. కష్టమైనా తిన్నాను, ఇంకో పూట తినకపోయినా పర్లేదు అంటాడు విజయ్. అక్కడే ఉండి విజయ్ మాటలు విన్న లావణ్యకి విజయ్ మాటల్లో తను తినడానికి పడ్డ కష్టం కంటే పంట పండించడానికి రైతు పడ్డ కష్టం ఎక్కువ అని అనుకుని మెతుకు కూడా వేస్ట్ చేయకూడదని ఆలోచించిన విజయ్ మీద ఒక సదభిప్రాయం కలిగింది. మంచి మాట చెప్పావు విజయ్ అంటారు రాఘవ్ గారు మెచ్చుకోలుగా. సూర్య నీతో కాస్త మాట్లాడాలి అని సూర్యని పక్కకు తీసుకెళ్లాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని స్టెప్స్ అలా తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.